ఇక ఇది అదే ఇంత ముందుదే. ఇక నిజాలను ఎందుకు దాస్తున్నారు? ఇంజనీర్లపై మంత్రుల ఆగ్రహం. ఓరిని నిజాలను ఎందుకు దాస్తున్నారు? ఇంజనీర్లపై మంత్రుల ఆగ్రహం. ఒకటి, ఆఫీసర్లు నిజాలు ఎందుకు దాస్తారు? ఒకవేళ నిజాలు దాస్తే వాళ్ళే జైల్లో పడతారని వాళ్ళకి తెలియదా? ఇప్పుడు ఆఫీసర్లను మీరు బెదిరిస్తాన్లా, లేకపోతే ఆఫీసర్లను మ్యాన్పులేట్ చేసే ప్రయత్నం చేస్తాన్లా? లేని నిజాలను ఏం చెప్పాలంటే, ఇప్పుడు వీళ్ళు ఏం ఆశపడతానంటే, నిజాలను ఎందుకు దాస్తున్నారంటే, కేసీఆర్ కట్టమన్నాడు అని చెప్పురా. కేసీఆర్ కట్టమన్నాడు అని చెప్తేనేమో నిజం అది. సార్ అక్కడ ఏం జరగలేదు సార్ అని ఒకవేళ అధికారులు రిపోర్ట్ ఇచ్చిందనుకో, అధికారులు నిజాలు దాస్తాంలే, మేము కోరుకున్నా, మేము ఆశపడ్డాయి చెప్తలేరు వాళ్ళు సమాధానాలు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏ విధంగా అయితే సంతోషపడతారో ఆ ఆన్సర్లు చెప్తలేరు, ఆ సమాధానం చెప్తలేరు అధికారులు. అందుకే వాళ్ళు నిజాలు దాస్తున్నారని అంటాను. ఇది మ్యానిపులేట్ అన్నట్టు. ఇది అధికారులు నిజాలు ఎందుకు దాస్తారు? ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం నియమ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయవలసిందేనే. బ్యూరోక్రాట్స్ వాళ్ళు కావాలెందుకు అబద్ధాలు ఆడతారు? అబద్ధాలు ఆడితే శ్రీలక్ష్మి లెక్క తీసుకుపోయి జైలు వేసి పడేది. ఎవరొద్దంటారు? వైఎస్ఆర్ ప్రభుత్వంలో శ్రీలక్ష్మి అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, తీసుకుపోయి జైలు వేసిండ్రు. దెబ్బకు ఆరోగ్యం క్షీణించింది, వీల్ చైర్కే పరిమితమైంది. ఆ గతి పడుతుంది మరి వీళ్ళు అబద్ధాలు ఆడితే. ఇప్పుడు కాకపోతే ఇంకో 5-6 నెలలకైనా బయట పడే తతంగమే కదా ఇది, వాళ్ళు నిజాలు దాస్తే. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా పనులు చేస్తుంటే ఎందుకు అడ్డుకోలే? ఎవరు అడ్డుకుంటారు? ఇప్పుడు మిమ్మల్ని అడ్డుకుంటారా? అధికారులు అడ్డుకుంటారా? ఎక్కడన్నా అధికారులు ఎవరి కింద పనిచేయాలి? ప్రభుత్వం అంటే ఎవడు? ప్రభుత్వంలో పెద్ద ఎవడు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి కింద మంత్రులు, మంత్రుల కింద మళ్ళీ అధికారులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, మళ్ళీ ఇట్లుంటారు. ఇది ఒక నిచ్చెన ఎట్లా లాగుంటుంది కదా. ముఖ్యమంత్రి పని చెప్తాడు, చేయనుపో. ఏం జీతగాడా ముఖ్యమంత్రి? ఆఫీసర్లకు ముఖ్యమంత్రి జీతగాడా? ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆఫీసర్లు నేనల్లా. గత ప్రభుత్వంలో చెప్పే కాడికి చెప్తాడు ఏ ఆఫీసర్ అయినా, అయ్యా సారు ఇది నువ్వు చేసేది లంగపండ్రా నాయన, ఇది ఇట్లా పోతే ఇంకో 10 సంవత్సరాలకైనా నువ్వు దొరుకుతావు, నువ్వు జైల్లో పడతావు, నేను జైల్లో పడతారా నాయన, ఇది చేయలేమురా అని చెప్పే కాడికి చెప్తారు. నేను చూసుకుంటా పోన్నాడు, అవసరమైతే జీవోలు మారుస్తా, చట్టాలు మారుస్తా పో అంటే వాడు ఏం చేస్తాడు అధికారి? వీడు నా మీద కక్ష కట్టి ఇప్పుడు ఇలా వరంగల్ ఉంటే తీసుకపోయి ఇంకెక్కడ ఎత్తారా అని వాడు చేస్తాడు ఆ పని. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం జరిగిందో చెప్పండి. ఎవరికి ఏమని చెప్పాలి వాళ్ళు? ఇట్లా బలికిస్తే ఏమని చెప్పాలి వాళ్ళు? ఇట్లా బలికిచ్చి అడిగితే ఏమని చెప్పాలి? ఎవరు జేబులో పోయినాయి వాళ్ళు ఎట్లా చెప్తారు? ఎంత ఖర్చు పెట్టిందో చెప్తారు కానీ ఎవరు జేబులో పోయిందో వాళ్ళు ఎట్లా చెప్తారు? కన్నెపల్లి రిపేర్ల బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయని దీత అంటే, ఈ కన్నెపల్లి రిపేర్ల బిల్లులు అంటే మరి ఈ బిల్లులలో మరి ఏమన్నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికో, లేకపోతే ఇంకేమైనా కాంగ్రెస్ లో ఉన్నోళ్ళకో, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డికో, రాజగోపాల్ రెడ్డికో ఇలా కాంట్రాక్ట్ చేసిందేమో, అందుకే ఎందుకు ఆఫీన్లు అని అడుగుతాను అన్నట్టు. ఇక ఇది ఇట్లున్నది కథ.